ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 3 స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ పసుపు కూడా వేసుకున్నాను. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పడతాయి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేను ముందు మర్చిపోయాను, సో మళ్ళీ వేసుకున్నాను. వీటిని బాగా కలుపుకొని సైడ్కి పెట్టుకొని ఉంచుకోవాలి. కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. దీన్ని ముందుగా నానబెట్టి ఉంచుకోవడం వల్ల మనకి రైస్ ఉడికేటప్పుడు పొడి పొడిగా అవుతుంది. సో ముందుగానే మీరు నానబెట్టుకొని ఉంచుకోండి. రైస్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. సాజీరా అలాగే కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలి. తర్వాత లవంగాలు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం యాలకులు కూడా వేసుకోవాలి. నేనైతే ఇందులో కొంచెం మసాలాలే వేసుకున్నాను. రైస్ బాయిల్ చేసేటప్పుడు అందులో కూడా వేస్తానని ఇందులో కొంచెమే వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మసాలాలు అయితే తక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా బిర్యానీ. అందువల్ల ఇప్పుడు ఎక్కువగా ఎండాకాలం కనుక నేను తక్కువే వేసుకున్నాను. ఇందులో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కకే ఉంచుకొని మనం రైస్ బాయిల్ చేసుకోవాలి కదా. ఇది ఇలా వేగుతుంటాయి. రైస్ బాయిల్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. లవంగాలు, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా అందులో కొంచెం మసాలాలు వేసాను కదా, అందుకని ఇందులో తక్కువే వేసుకున్నాను. లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నాకు సరిపోలేదని వేసుకున్నాను. అలాగే ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకున్నాను. ఈ టమాటాలు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. ఇందులో కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. ఇవి బాగా మగ్గించుకోవాలి. ఈ మగ్గిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న చికెన్ తీసుకొచ్చి వేసుకోవాలి. ఈ చికెన్ బాగా ఉడికించుకోవాలి. మెత్తగా అయ్యేటట్లు చూసుకోవాలి. అలా అయితే చికెన్ బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా తింటారు. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టుకున్నాక ఇందులో రైస్ వేసుకున్నాక ఇది 80% ఇలా బాయిల్ అవ్వాలి. ఈ రైస్ ఉడికిన తర్వాత మనం ఈ చికెన్లోకి లేయర్గా ఇలా వేసుకోవాలి. ఈ రైస్ అంతా ఇలా చికెన్లో వేసుకోవాలి. వేసుకున్నాక మనం దమ్ బిర్యానీ కదా, దమ్ చేయాలి. దీన్ని ఒక రేకుని పెట్టుకోవాలి. ఇలా రేకుని పెట్టుకున్నాక ఈ బిర్యానీ బౌల్ని పెట్టుకోవాలి. బిర్యానీ బౌల్ పెట్టుకున్నాక కొంచెం ఈ రైస్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకు కొంచెం ఉడకాలి కదా. అలాగే అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇందులో నేను ఫ్రై చేసి పెట్టుకున్న కొంచెం జీడిపప్పును వేసుకున్నాను. అది మీ ఇష్టం. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను.
ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం బరువు ఏదైనా పెట్టుకోవాలి. నేను ఇది బౌల్ పెట్టుకున్నాను. తర్వాత 15 మినిట్స్ తర్వాత మనం దించుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ పొడి పొడిగా ఎంత బాగుందో, జ్యూసీగా చికెన్ కూడా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ట్రై చేశాను. చాలా బాగుంది. టేస్ట్ కూడా